గీతా సైని హాయ్. టైటిల్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, మీ రియల్ లైఫ్కి ఎంత రిలేటబిలిటీ ఉంటుంది, ప్లస్ an ఆర్గానిక్ ప్రేమ కదా అని క్యాప్షన్ పెట్టారు. వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద క్యాప్షన్? నాకు ఎంత రిలేటబుల్ అంటే ఐ వోంట్ సే కంప్లీట్ ఆపోజిట్ అని చెప్పాను. కొన్ని రిలేటబిలిటీ ఉన్నాయి. ఏంటంటే కన్యాకుమారి చాలా అంబిషియస్ అండి. నేను కూడా అంబిషియసే. తను చాలా కన్యాకుమారి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, నేను కాదు. ఐ థింక్ ఓన్లీ వన్ పాయింట్లో చాలా అంబిషియస్ దగ్గరే అదొక్కటే అండి. అండ్ ఆర్గానిక్ లవ్ స్టోరీ ఎందుకంటే క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ సిచ్యువేషన్స్ కూడా క్యారెక్టర్స్ ఎలా ఫీల్ అవుతున్న లాగా ఉంటాయన్నమాట. అంటే ఏదో ఒకటి పెట్టేసాం సిచ్యువేషన్ లాగా ఉండదు. సో వాళ్ళ ఇమోషన్స్ త్రూ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఆ సిచ్యువేషన్స్ నుంచి అలా స్టోరీ అవుతూ ఉంటుందండి. సో అది. అండ్ దేర్ ఆర్ ఐ థింక్ ఐఎమ్ షూర్ ఇంకా ఆర్గానిక్ కనుక ఆ క్యాప్షన్ పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఒక కథ అల్లాలి, కమర్షియల్గా ఈ ఎలిమెంట్ పెట్టాలి అలా పెట్టలేదు. లవ్ స్టోరీ నార్మల్గా మన బయట జరిగే లవ్ స్టోరీస్లో కూడా ఇది ఉంటుంది. సో ఆ న్యాచురల్గా పుట్టిన లవ్ స్టోరీ ఇది, అందుకని ఆర్గానిక్ అని పెట్టా. రైతు, బేసిక్గా రైతు వాడు నుంచి వచ్చింది. ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేసినప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి రాశారా, లేదు కంప్లీట్లీ ఫిక్షనలా? రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి రాసిందానండి. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి చెప్పాను కదా, నేను అక్కడ ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను. ఐ ఫెల్ట్ బ్యాగ్ వేసుకుని ఎర్లీ మార్నింగ్ ఒక రోడ్లో వెళ్ళిపోతూ ఉండేది. నేను యాక్చువల్గా ఈ అమ్మాయి టీజర్లో కూడా షార్ట్ ఉంటుంది, అదే రోడ్డు మీద అదే ప్లేస్లో ఈ అమ్మాయి అలాంటి కైండ్ ఆఫ్ బ్యాగ్తోనే తీశాను నేను. సో అదే ప్లేస్లో తీశాను నేను, ఎక్కడైతే ఇన్స్పైర్ అయ్యాను. గీత గారు మేడం ఇక్కడ స్లాంగ్ కంప్లీట్గా డిఫరెంట్, అంటే మీరు ఉన్నది వేరు, కంప్లీట్ అక్కడ స్లాంగ్ డిఫరెంట్ ఉంది. సో డైరెక్టర్ గారు అక్కడి నుంచి వచ్చిన ఆ స్లాంగ్ పట్టుకుని మాట్లాడాలని చాలా డిఫరెంట్, యాక్సెప్ట్ చేయాలి పీపుల్. సో దానికోసం ఎంతవరకు యూ డిడ్ హోంవర్క్ చేశారు, ఎలాంటి డైలాగ్స్ గురించి విచ్ యూ ఫెల్ట్ డిఫికల్ట్ సేయింగ్? యాక్చువల్లీ అంటే సార్ ఫ్రమ్ శ్రీకాకుళం కాబట్టి డైలాగ్స్ అన్నీ నేను రికార్డ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకున్నానండి. దాని తర్వాత యాక్చువల్లీ షూటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ చూడడానికి అందరూ విలేజర్స్ వచ్చేవాళ్ళు. సో షూట్ గ్యాప్లో నేను వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడేదాన్ని. సో అలా నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని యాక్చువల్లీ మోర్ అబ్జర్వేషన్ వెంట్ ఇన్ టు ఇట్ అండి. అయితే సో అదే